హాయ్ నమస్తే అందరికీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కింగ్డమ్ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది. సో కింగ్డమ్ మూవీ వచ్చేసి విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ మూవీ గౌతమ్ గారు డైరెక్షన్ చేశారు. గౌతమ్ గారు ఎవరంటే మన ఇంతకుముందు జెర్సీ మూవీ తీశారు కదా, ఆ మూవీ డైరెక్టరే. సో తను విజయ్ దేవరకొండ అన్న కాంబినేషన్ అనగానే కొద్దిగా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ మీద తీస్తున్నారు కదా ఈ మూవీ. సో ఈ బ్యానర్ లో వస్తున్న నాగవంశీ గారు మనకు తెలుసు ఎలాంటి ఇంటర్వ్యూ ఇస్తారు, ఎలాంటి కాంట్రవర్సీ వీడియో మాట్లాడతారు. సో అనుతి మ్యూజిక్ కావచ్చు, సత్యదేవన్న కీలక పాత్ర పోషించారు కాబట్టి ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ మంచి మార్కెట్లో బజ్ వచ్చింది, ట్రెండింగ్ సెట్ అయింది. విజయ్ దేవరకొండకి రీసెంట్ మూవీ అనుకున్నంత రేంజ్ లో ఆడట్లేదు కదా, ఈ మూవీ ద్వారా కంబ్యాక్ అవుతాడని చెప్పి తిరుపతిలో స్పీచ్ కావచ్చు బాగా వైరల్ అయింది, బాగా ట్రోలింగ్ కూడా అయింది ఆ స్పీచ్ తర్వాత. సో ఇప్పుడు డే 1 ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ కావాలంటే 52 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చేసి ఈ సినిమా 8.35 కోట్లు అయితే షేర్ని రాబట్టింది. గ్రాస్ వచ్చేసి 35 కోట్లు కలెక్ట్ చేసింది. గ్రాస్ షేర్ వచ్చేసి 18.35 కోట్లు అయితే క్రియేట్ చేసింది. ఇది విజయ్ దేవరకొండ అన్న కెరియర్లో మంచి భారీ ఓపెనింగ్, రికార్డ్ ఓపెనింగ్. ఇది ఏరియా వైజ్ చూసుకుంటే నైజాంలో వచ్చేసి 3.52 క్రోర్స్, సీడెడ్ వచ్చేసి 1.62 క్రోర్స్, ఉత్తరాంధ్ర వచ్చేసి 1.16 క్రోర్స్, ఈస్ట్ వచ్చేసి 68 lakhs, వెస్ట్ వచ్చేసి 38 lakhs, గుంటూరు వచ్చేసి 63, నెల్లూరు వచ్చేసి 32 lakhs, ఏపీ ప్లస్ తెలంగాణ కలుపుకొని 8 crores అయితే ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది విజయ్ దేవరకొండ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా 3.2 crores, ఓవర్సీస్ వచ్చేసి 6.1 crores, టోటల్ వరల్డ్ వైడ్ గా మొత్తం 8.35 crores అయితే కలెక్షన్స్ వచ్చినాయి. ఇది విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్. సెకండ్ డే కూడా హైయెస్ట్ ఓపెన్ టికెట్స్ అయితే బుక్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు వీకెండ్ సాటర్డే సండే వస్తుంది కదా, మాక్సిమం ఇది ఈ సాటర్డే సండే కల్లా మాక్సిమం రికవర్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ 15 కి మనకు 14 కి కూలీ అండ్ మన ఎన్టీఆర్ అన్న వార్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో కొద్దిగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటే మాక్సిమం థియేటర్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఇది విజయ్ దేవరకొండ అన్న కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కలెక్షన్ పరంగా కూడా తన కెరియర్ లో అర్జున్ రెడ్డికి కానీ రీసెంట్ గా తన హిట్ అయిన సినిమాలకు కూడా రాలేదు, అంత ఓపెనింగ్స్ వచ్చింది. సో ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.